వాళ్ళ సిట్ విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నారు. హైదరాబాద్ నందినగర్లో మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ను సిట్ అధికారులు విచారించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. మరోవైపు తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు భవన్కు చేరుకుంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి తెలంగాణ భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి కదా, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పరిస్థితి ఏంటి? సతీష్, తెలంగాణ భవన్ వద్ద కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారించబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇప్పటికే బీఆర్ఎస్ నేతల పిలుపు మేరకు పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు ఇక్కడకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున మోహరించారు. తెలంగాణ భవన్ చుట్టూ పోలీస్ వాహనాలే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ 11 గంటలు అంటే మరి కాసేపట్లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. 11 గంటల తర్వాత తెలంగాణ భవన్ ముందున్న దారి ఏదైతుందో క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే కాలనీకి వెళ్లే సర్కిల్, ఈ పూర్తి స్థాయిలో ఈ సర్కిల్ అంతా కూడా క్లోజ్ చేయబోతున్నారు. బారికేడ్స్ వేసి ఇక్కడ వాహనాల రాకపోకలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించబోతున్నారు. మనం చూస్తున్నాం, మనకి ఎక్కడ చూసినా ఇక్కడ పోలీసులే కనిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా కార్యకర్తలు నేతలంతా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరబోతున్నారు. ఆయన నందినగర్ నివాసానికి చేరుకోబోతున్నారు. కాబట్టి ఇప్పటికే కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసి లేదు, ఇంకా మరి కాసేపట్లోనే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. ఆయన సరిగ్గా 12:30 ప్రాంతంలో 1 గంట ప్రాంతంలో ఆయన నందినగర్ నివాసానికి చేరుకుంటారు. 2:30 ప్రాంతంలో సిట్ అధికారులు వస్తారు. కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలోనే ఉండనున్నారు. విచారణ జరిగేంత వరకు కూడా కేటీఆర్ అక్కడే ఉంటారు. ఇక తెలంగాణ భవన్కు మరి కాసేపట్లో మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావుతో పాటు ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నేతలు వస్తే ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మలు తగలపెట్టాలి, రాస్తా రోకోలు, బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి సామాన్య జనానికి కూడా ఇబ్బందులు కలగకుండా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి తెలంగాణ భవన్పై పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు పోలీసులు. అటు కేసీఆర్ నందినగర్ నివాసం వద్ద, తెలంగాణ భవన్ వద్ద ఇక్కడ ఫోకస్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం కాసేపట్లో ఆంక్షలు అమల్లోకి వస్తాయి. కాబట్టి వాహనాలన్నీ కూడా ఇక్కడికిక్కడే ఆపేయబోతున్నారు. ఈ రోడ్ అంతా క్లోజ్ చేయబోతున్నారు. కాబట్టి మరి కాసేపట్లో ఇంకా పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు ఇక్కడికి చేరుకోబోతున్నారు. కాబట్టి పోలీసులు అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ భవన్కు 3,000 నుంచి 5,000 మంది కార్యకర్తలు, నేతలు వస్తారని చెప్పి నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు భోజన సౌకర్యాలు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి కాసేపట్లో కేసీఆర్ విచారణ 3 గంటలకు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ టైం వరకు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్కు నేతలు, కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. పోలీసులు కూడా ఆ మేజర్ మేరకు పూర్తి స్థాయిలో పోలీసులు, ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకొని పోలీసు తెలంగాణ భవన్ చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ చుట్టూ ఎక్కడ చూసినా పోలీసు వాహనాలు కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సతీష్, రైట్. కర్ణాకర్, మనం చూస్తున్నాం మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్లో తన నివాసానికి బయలుదేరబోతున్నారు. కరెక్ట్గా టెంటేటివ్గా 12:30, 1 o'clock కల్లా నందినగర్ నివాసానికి ఆయన చేరుకుంటారు. యాజ్ పర్ షెడ్యూల్ విచారణ 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభం కాబోతుంది. సజ్జనార్ సిట్కి నేతృత్వం వహిస్తున్నారు, మనకు ఆ విషయం తెలుసు. మరి ఎంతసేపు కేసీఆర్ను విచారిస్తారనేది ఒక ఎత్తు అయితే, భారీగా శ్రేణులు తరలి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే కొంత పోలీసులు కూడా భారీగా మోహరించిన నేపథ్యంలో రాజకీయంగా ఇది ఎలాంటి టర్న్ తీసుకోబోతుందన్నది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్,